హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ గోంగూర పచ్చడిలో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నా స్టైల్లో చేస్తున్నాను. చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 2 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నానండి ఆకును మొత్తము. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ ఆకుని కొద్దిగా వేసుకుంటూ 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. ఈ ఆకులో మట్టి ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకుంటున్నానండి. స్ట్రైనర్లో వేసేసుకుంటే ఇందులో ఉండే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకున్నాను. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను 2 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను కాబట్టి 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువగా తినే వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. లైట్గా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. లైట్గా మాడిపోకుండా వేయించుకోవాలండి. తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము సపరేట్గా. తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా మళ్ళీ 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆకు ఈ ఆయిల్లో బాగా మగ్గిపోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూడండి, ఇందులో ఆకు మొత్తం వేసేసుకుంటున్నాను. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. చూడండి, ఈ విధంగా ఆకు మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ నిండా వచ్చింది కదండి ఆకు, కొద్దిగా ఇంకా దగ్గర పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ఆకుని మొత్తం కొంచెం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకుంటే దగ్గర పడిపోతుంది. చూడండి, దగ్గర పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా దగ్గర పడిపోయింది. ప్యాన్ నిండా వేస్తే కొంచెం గాయింది. ఇంతే అండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఆకుని మొత్తము. ఇది మగ్గించుకుందాము, పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర ఇందులోనే వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీలైతే రోట్లోనే వేసుకోండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది కదండి, చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరను మొత్తం మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్ వేసుకొని 2 సార్లు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఎక్కువ మరి మెత్తగా వేసుకుంటే బాగుండదండి చూసేదానికి. చూడండి, ఇందులో వేసేసుకుందాము. ఈ గోంగూరలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు 2 కలిపి చేసుకోవచ్చు. ఓన్లీ ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చిలో కూడా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు అండి. ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా ఆకును మొత్తం వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరుంటారండి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నానండి. కొద్దిగా కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా, అవి వేసేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువ వేగన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఎందుకంటే పచ్చడిలో ఊరుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా వేగింది. ఇప్పుడు ఇందులోనే మిక్సీ చేసుకున్న గోంగూరని వేసేసుకుందాము. ఈ విధంగా అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉడికిద్దామండి. ఈ విధంగా అంతా కలుపుకొని 5 మినిట్స్ ఉడికిస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు గోంగూర రెడీ అయిపోయినట్లండి. చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని గోంగూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ రుచే వేరండి. ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇంతే అండి, రెడీ అయిపోయింది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను.